అధ్యక్ష ఇంకొక విషయం చెప్తా. ఇది ఎంత ఘోరం అంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మైనార్టీ కాలేజీలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంతా కూడా బకాయి ఉన్నది, తప్పకుండా ఆ బకాయిలన్నీ కూడా రంజాన్ ఉన్నది కాబట్టి ఆ బకాయిలన్నీ కూడా విడుదల చేయిస్తాం, మీరు సంతోషంగా పండుగ చేసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు. చాలా సంతోషం అధ్యక్ష, నేను దాన్ని వ్యతిరేకించా, చాలా సంతోషం అధ్యక్ష. మాకు కూడా ఉగాది పండుగ ఉన్నది కదా, మా వాళ్ళు కూడా కాలేజీలు నడుపుతున్నారు కదా, మా వాళ్ళకి ఇయ్యరా అధ్యక్ష? మాకు ఉగాది పండుగ మేము సంతోషంగా చేసుకోవద్దా? ఈరోజు బీసీలో నడుపుతున్నటువంటి కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ కూడా విడుదల చేయాలి కదా అధ్యక్ష. నేను అందుకే విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష, మీరెవరికి విడుదల చేసినా మమ్మల్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇమాం మొజాంలోకి ఇచ్చేటువంటి పెండింగ్ బకాయిలు 3 నెలలై దాదాపు వాటికి 3 నెలలకు సంబంధించి బకాయిలను ఇస్తామన్నారు పండుగ కాబట్టి. అదేవిధంగా దేవాలయాలకు మనం అర్చన గురించి ఇస్తారో వాటి కూడా వెంటనే క్లియర్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఆ ఇష్యూ ఎటువంటిది ఇక్కడ చర్చ అవసరం లేదు. కాలేజీలకు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించి అందులో కులము మతం ప్రాంతం సంబంధం లేదు, అందరిది కలిపి ఒకటేసారి వస్తుంది. కాలేజీల బైఫారికేషన్ ఇచ్చేటువంటి స్కోప్ కూడా ఉండదు కాబట్టి అది ఉన్నటువంటి ఫైనాన్షియల్ సిస్టమ్ ప్రకారంగా పెండింగ్ పేమెంట్స్ అన్నీ కూడా వస్తాయి, చాలా ఓల్డ్ పేమెంట్స్ ఉన్నాయి, వాటి ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి గౌరవ సభ్యుడు రాంగ్ విధంగా ఒక వాళ్ళకి మాత్రం పండుగ ఉన్నది కాబట్టి ఇవని చెప్పినా ఉన్నటువంటి అవాస్తవం, సత్యదూరం అని చెప్తాం. అధ్యక్ష నేను ఈ మాట తప్పు మాట మాట్లాడతాను. ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళి లెక్క తీసుకున్న అధ్యక్ష, నేను మైనార్టీ కాలేజీలకు స్కాలర్షిప్లు రిలీజ్ చేసినటువంటి ఆధారాలు ఉన్నాయి అధ్యక్ష. సభ్యుడి దగ్గర సరైనటువంటి సమాచారం ఉండకపోవచ్చు, కానీ మంత్రుల దగ్గర సరైన సమాచారం ఉండాలి అధ్యక్ష. నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకున్న అధ్యక్ష, మైనార్టీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిండ్రు. నేనేమంటున్నానంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం తప్పంటే లేదు, మాకు కూడా. నేనేమంటున్నా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. బకాయిలు ఏ విధంగా ఉండే గత సంవత్సర కాలంలో కూడా మేము అన్ని కళాశాలలకు మా పరంగా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది, దాంట్లో మైనారిటీస్ పరంగా కూడా జరగడం జరిగింది అధ్యక్ష. మనలో భాగము వారు కూడా మనలో భాగం. ఫీజు రియంబర్స్మెంట్ డెఫినెట్లీ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం కూడా వీలున్నంత వరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయటం జరిగింది. మేము చెప్తా ఉన్నాం కేవలం మైనారిటీల వరకే పరంగా చెప్పడం సరికాదు. వారు నివేదిక తీసుకుండొచ్చు, వారి ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారానో లేకుంటే వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారానో వారు ఆర్టీఐ ద్వారానో లేకుంటే వారికి సంబంధించి తీసుకోవచ్చు. కానీ మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ఇవ్వటం జరిగింది, కేవలం ఒక్కరికే కాదు అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష నేను ఒకరికి ఇవ్వడం తప్పు అంటలేదు, మాకు కూడా ఇవ్వండి అంటున్నా. మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అని అంటలేను. బీసీలు కూడా ఈ సమాజంలో మనుషులే కదా, బీసీ విద్యార్థులు కూడా విద్యార్థులే కదా. ఒకరి మీద మీకు ప్రేమ ఎందుకు ఎక్కువ ఉన్నది, ఇంకోళ్ళ మీద తక్కువ ఎందుకున్న విషయం మాత్రమే అడుగుతున్నా అధ్యక్ష. మీరు ఇవ్వండి, సంతోషం అధ్యక్ష. వాళ్ళ దాంట్లో పేదలు ఉన్నారు, నేను లేదు అంటలేదు. కానీ బీసీలు నిర్వహిస్తున్నటువంటి కాలేజీ యాజమాన్యాలకు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరు? పండగలు మాకు ఉన్నాయి అధ్యక్ష, ఉగాది పండగ వస్తున్నది, మేము కూడా సంతోషంగా చేసుకోవాలి కదా. శ్రీరామనవమి ఉన్నది, ఈ పండుగలన్నీ కూడా మేము కూడా సంతోషంగా చేసుకోవాలని అంటే ప్రభుత్వం అందరి మీద సమానమైనటువంటి దృష్టి పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష ఎంఎస్సీ ఎంఈలో మాకు చాలా ఆశలు పెట్టిన అధ్యక్ష, బీసీలకు రిజర్వేషన్లు పెడతామని ప్రభుత్వం ప్రకటన చేయాల. బీసీలకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు పెడతారు, ఎంత పెడతారు, ఎట్లా పెడతారు అనే విధాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ కార్పొరేషన్లు ఈ ఫెడరేషన్లు ఏవైతే ఉన్నాయో మీరు బీసీల ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి వాటిని ఉత్సాహ విగ్రహాల్లాగా ఉంచకండి. మీరు చేయగలిగితే ఏమన్నా చేయండి, లేకుంటే లేదు. కానీ 19 కార్పొరేషన్లు 19 ఫెడరేషన్లు అంటే 40-50 పెట్టి మాకు వచ్చింది చిల్లి గవ్వలేదు కాబట్టి దాని మీద ప్రభుత్వం సరైనటువంటి దృష్టి సారించాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.
లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,